ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది నీకు మంచి అవకాశం అమ్మాయి, వదులుకోకు. ఎలా వదులుకుంటుంది పిన్ని? తనకి వాళ్ళ నాన్నంటే ప్రాణం కదా. శారీరకంగా దూరమైన కేపీకి గగన్తో ఈ కార్యక్రమం చేయించటం ఒక విధంగా పుణ్యం. పుణ్యము ప్రాణము కలిసొస్తున్నాయి అంటే భూమి లాంటి తెలివైన అమ్మాయి ఎలా వదులుకుంటుంది? అంతే కదా భూమి? చూసావా పిన్ని, భూమి నన్నెంత పట్టుదలగా చూస్తోందో. తన భుజాలపై తన నాన్న పెట్టిన బరువుని మోసి తీరతాను అనే అర్థం ఆ చూపులో ఉంది. పద పిన్ని, ఇంకెక్కడెందుకో పని అయిపోయిందిగా. అమ్మ భూమి, నీ అత్తనని నీకంటే పెద్దదాన్ని అనే అధికారంతో అడగట్లేదమ్మా. నీ చేతులు పట్టుకొని అడుగుతున్నాను. అయ్యో, మీ మామయ్య ఆత్మకు శాంతి చేకూర్చమ్మా. అయ్యో అత్తయ్య, ఊరుకోండి అత్తయ్య. సరే అత్తయ్య, నీ లోపలికి తీసుకెళ్ళు. భూమి, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. మా నాన్నకి ఆత్మశాంతి దొరుకుతుంది, నీకు మీ నాన్న ప్రేమ దొరుకుతుంది. పదమ్మా. అపూర్వ ఇప్పుడు కాదమ్మా, నన్ను ఎప్పుడూ చంపేసింది. పిండ ప్రధానమే, కొంచెం ఆలస్యంగా జరిపిస్తుంది అంతే. అయ్యో చెర్రీ, నీకెలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీ నాన్న బ్రతికే ఉన్నాడు చెర్రీ. ఆయన్ని బ్రతికించుకోవడం కోసమే చనిపోయాడన్న నాటకం ఆడాము. ఇప్పుడు అదే నాటకంలో నేను ఇలా ఇరుక్కుపోతున్నాను అనుకోలేదు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? గగన్తో ఈ కార్యక్రమాన్ని జరిపించాలని ఆశపడుతుంది మీ మేనత్త. నువ్వు ఆ కార్యక్రమం గగన్తో నిర్వర్తించేలా చేశావా, నా కూతురు అవుతావు. వదిలేసిన రోజునే ఆయనకి మనం చచ్చిపోయాం, మనకు ఆయన చచ్చిపోయాడు.
ఏంటి మళ్ళీ ఏదో కొత్త డ్రామాకి ప్రిపేర్ అయినట్టున్నావు? నీ డ్రామా విని చూసే అంత ఓపిక నాకు లేదు. ఐఎమ్ వెరీ బిజీ, ప్లీజ్ గో. నువ్వు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను బావా, కానీ నేను చెప్పేది కూడా కొంచెం విను ప్లీజ్. ఇదిగో, నీతో ఆర్గ్యూ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే నువ్వు చెప్పేది వినటమే బెటర్. చెప్పేదేదో త్వరగా చెప్పి వెళ్ళిపో. ఈరోజు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు బావా, అంతా నీకు తెలుసు. నసొద్దు ప్లీజ్. సరే, స్ట్రైట్గా పాయింట్కి రా. అదే బావా, మీ నాన్నగారు చనిపోయారు కదా. భూమి, అరవద్దు బావా, నువ్వు కాదనుకున్నా కృష్ణప్రసాద్ మావయ్య ఈ లోకం దృష్టిలో మీ నాన్నే. లోకంలో నువ్వు, ఇదంతా నాకొద్దు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా చిన్నప్పుడే చచ్చిపోయాడనుకున్నా ఆ చెడు జ్ఞాపకాన్ని మళ్ళీ ఎందుకు నా ముందుకు తీసుకొస్తున్నావు? బావా, నీకు దండం పెడతాను. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పనివ్వు బావా. నువ్వు తలకొరివి పెట్టకపోయేసరికి ఆయన ఆత్మకి శాంతి లభించలేదంట. మీరా అత్తయ్య కల్లోకొచ్చి మావయ్య అదే మాట చెప్పారంట బావా. బావా 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 ఆగు బావా, నువ్వెంతో మంచివాడివి. నీకంటూ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. నీ యొక్క గొప్పతనాన్ని ఈ లోకం పొగుడుతుంది బావా. అలాంటిదే చనిపోయిన మీ నాన్నగారి విషయంలో నీ నుంచి ఎలాంటి స్పందన లేదని, చిన్న మచ్చ ఎందుకు మిగిలించుకోవాలనుకుంటున్నావు? మీరా అత్తయ్య కల్లో కనపడి మావయ్య అడిగినట్టుగా మీరు మావయ్యకి పిండ ప్రదానం పెట్టేయొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నావు?